విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఎండగట్టారు. కరెంటు, తాగునీటి కొరత ఉందని ఓయూ క్యాంపస్ నుంచి విద్యార్థులను పంపించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, తాగునీటి కొరత ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చీకటి రోజులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు విద్యార్థులే తగిన బుద్ధి చెబుతారని ఎర్రోల శ్రీనివాస్ హెచ్చరించారు. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఎండగట్టారు. కరెంటు, తాగునీటి కొరత ఉందని ఓయూ క్యాంపస్ నుంచి విద్యార్థులను పంపించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, తాగునీటి కొరత ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చీకటి రోజులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు విద్యార్థులే తగిన బుద్ధి చెప్తారని ఎర్రోల శ్రీనివాస్ హెచ్చరించారు.